హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్స్లో ఓపెన్ చేస్తే ఒక కామన్ వార్త కనిపిస్తుంది. ఏంటంటే కష్టాల్లో ఉన్న యుఎస్ జాబ్ మార్కెట్స్, రెసిషన్స్తో బాధపడుతున్న ఐటీ యుఎస్ కంపెనీస్ అని. ఒకవైపు ఇటు సైడ్ ఇట్లుంటే మరోవైపు ఏమో స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా నుంచి వెళ్ళే వారి సంఖ్య ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు గ్లోబల్ ట్రీ ఫౌండర్ శుభ్కర్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. సో ఫస్ట్లీ ఈ మధ్య కాలంలో ఒక రీల్ చూసానండి. ఫస్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు గోయింగ్ టు అబ్రాడ్. ఎవరా మీరంతా ఒక రీల్ కూడా వైరల్ అయింది, ఇఫ్ యూ కెట్ సీ. అది చూసినప్పుడు జస్ట్ స్ట్రైక్ అయింది అనమాట. ఒకవైపు ఏమో రిసెషన్ నడుస్తుంది, ఐటీ జాబ్స్ లేవు, అసలు కంపెనీసే లేవు అంటున్నారు. మరోవైపు ఏమో స్టూడెంట్స్ ఆర్ గోయింగ్. అసలు కరెంట్ స్టాటిస్టిక్స్ ఎట్లున్నాయి, లైక్ ఫ్రమ్ పాస్ట్ 2-3 years ఆఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కోవిడ్ తర్వాత మోస్ట్లీ ఇఫ్ యూ వాంట్ స్పీక్, ఎలా ఉన్నాయి? సో లాస్ట్ ఇయర్ అంటే 2023 స్పెసిఫిక్గా ఈజ్ ది హైయెస్ట్ ఎవర్ నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ గోయింగ్ అండ్ స్టడీయింగ్ అబ్రాడ్ అండి. అంటే ఆల్మోస్ట్ 15 లక్షల మంది యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, యూరప్, కెనడా, సింగపూర్, దుబాయ్ అన్ని కంట్రీలు కలిపితే ఆల్మోస్ట్ 15 లక్షల మంది వెళ్ళారు ఒక్క ఇయర్లో. 2023 మాత్రమే. దానిలో యుఎస్ కి మాత్రమే 2,68,000 మంది వెళ్ళారు, యూకేకి 1,40,000 మంది, కెనడాకు 1,00,000 పైగా. అట్లా వేరియస్ కంట్రీస్ ఇంక్లూడింగ్ మెడిసిన్ ఎడ్యుకేషన్ కోసం రష్యా, జార్జియా, చైనా, అట్లా రకరకాలు కలుపుకుంటే 15 లక్షల మంది వెళ్ళారు. సో ఈ నెంబరు ఇప్పుడు దాకా వెళ్ళిన స్టూడెంట్స్లో మ్యాక్సిమం నెంబర్ ఇది. ఇప్పుడు దాకా ఇంతమంది ఒకే సంవత్సరం వెళ్తాం లేదు. అదే మనము 2022 చూస్తే గనక 10 లక్షల పైగా వెళ్ళారు. అదే గనక మనము 2021 చూస్తే గనక 4-4.5 లక్షలు మాత్రమే వెళ్ళారు. అంటే ఆఫ్టర్ కోవిడ్, నిజానికి కోవిడ్ తర్వాత తక్కువ అవుతుంది అనుకున్నారు, బట్ ర్యాపిడ్ గ్రోత్. అంటే ఈ ర్యాపిడ్ గ్రోత్ కి 2 reasons ఉన్నాయండి. ఒకటేమో 2020లో ఆల్మోస్ట్ నిల్ స్టూడెంట్స్ వెళ్ళారు బికాస్ ఆఫ్ కోవిడ్ లాక్డౌన్ phase 1, phase 2. 2021లో కూడా తగ్గింది. నార్మల్గా మీరు ప్రీ కోవిడ్ కనుక చూసుకుంటే అప్పుడు కూడా మన దగ్గర ఇండియా నుంచి ఫారిన్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు 8-9 లక్షల వరకు స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ 2020 అండ్ 2021లో తగ్గిన స్టూడెంట్స్ అంతా కూడా 2022 అండ్ 2023కి వెళ్ళారు. సో ఇది నాట్ జస్ట్ ఆ సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ఎవరైతే మళ్ళీ వెళ్దామనో, లేకపోతే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి మళ్ళీ డిసైడ్ చేసుకుందామనో ఆగిన వాళ్ళంతా కూడా 2022 స్టార్ట్ అయింది, 2023కి తారాస్థాయి వెళ్ళిపోయింది ఆ నెంబర్. ఈ నెంబర్ వెళ్ళే టైంలో ఈ అంత హై నెంబర్స్ వెళ్ళేసరికి అక్కడ కూడా మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయగలిగే పరిస్థితి లేకుండా పోయింది. అందుకోసమే మీరు చూస్తే కనుక కెనడా రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేసింది, యూకే వాళ్ళు ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు, యుఎస్ లో కూడా ఏమన్నా వస్తాయేమో అనుకోని అంటున్నారేమో. కానీ వీటన్నిటితో పాటు ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద చాలా డిపెండెంట్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా బాగా వెల్కమింగ్ గా ఉండటం వల్ల ఈ నంబర్స్ అనేది మాక్సిమం వెళ్ళున్నాయి. సో దే ఆర్ ప్రిఫరింగ్ ఇండియన్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. yes, ప్రిఫరింగ్ ఇండియన్ స్టూడెంట్స్. దానికి అదే యుఎస్ కనుక మీరు మాట్లాడుకుంటే ఈ 4-5 ఏళ్లలో యుఎస్ కి వచ్చేసరికి చైనీస్ స్టూడెంట్స్, చైనాకి యుఎస్ కి విభేదం ఉండటం వల్ల చైనీస్ స్టూడెంట్స్ తగ్గిస్తాము. ఆ చైనీస్ స్టూడెంట్స్ వర్ నెంబర్ 1 ఎవరైతే యుఎస్ కి వెళ్తున్న వాళ్ళు. అది లాస్ట్ ఇయర్ మన ఇండియన్స్ హ్యావ్ క్రాస్ ద నెంబర్ ఆఫ్ చైనీస్ స్టూడెంట్స్ గోయింగ్ అండ్ స్టడీయింగ్ ఇన్ యుఎస్. అలానే కెనడా కూడా వీ హవ్ బికమ్ నెంబర్ 1 అండ్ యూకే కూడా వీ హవ్ బికమ్ నెంబర్ 1 కంట్రీ వేర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ అండ్ స్టడీయింగ్. సో వేరియస్ పొలిటికల్ డిసిషన్స్ వలన, వేరియస్ పాసిబిలిటీస్ వలన, ఈ కోవిడ్ వలన ఆగున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకేసారి ఈ పాపప్ అయిపోయి 2023 బిగ్గెస్ట్ ఇయర్ అయింది. అలాంటి ఇయర్ మళ్ళీ మనం చూస్తామా, ఫారిన్కి వెళ్ళి అంత మంచి అవుతారా అంటే డౌట్ఫుల్లే. అది ఎప్పుడు ఈ నెక్స్ట్ 3-4 years లో అయితే అంత పెద్ద నెంబర్ మనం మళ్ళీ చూడము. మేజర్ రీజన్స్ ఏంటంటే అంత పెద్ద నెంబర్ అంటే మళ్ళీ చూడకపోవడానికి? ఎందుకంటే ఇదంతా కోవిడ్ తర్వాత ఉన్న ఇన్ఫ్లక్స్ పెరిగిన, అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్లలో వచ్చిన నంబర్స్ 4 ఏళ్లలో రావాల్సిన నెంబర్ ఉండటం వలన ఆగి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి వలన అది అయింది. అండ్ ఆల్సో ఇప్పుడు అందుకోసం నేను ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు 2023 ఇయర్ని ఎవ్రీ ఇయర్ లా కన్సిడర్ చేయొద్దు, రైట్? ఇప్పుడు 7 లక్షలు వెళ్ళింది, 7.5 లక్షలు వెళ్ళారు, 7.5 లక్షలు వెళ్ళిన సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం 8-8.5 లక్షలకు వెళ్ళారు. అలాంటిది ఒకేసారి 7.5 నుంచి 12 లక్షలు, 12 లక్షల నుంచి 15 లక్షలు అవుతామన్నది ఈజ్ అ
నాట్ అ సిమెట్రికల్ గ్రోత్. సో ఇట్స్ నాట్ ఆర్గానిక్ గ్రోత్. సో ఈ ఆర్గానిక్ గ్రోత్ మనకి జనరల్ గా అవుతానే ఉంది. ఇప్పుడు మీరు కనుక లాస్ట్ డికేడ్, లాస్ట్ 20 years 2000-2004 మధ్యలో కనుక మీరు సంవత్సరానికి ఎంతమంది వెళ్ళారు ఇండియా నుంచి ఓవర్సీస్ అని కనుక చూస్తే 1,50,000, 2,00,000, 3,00,000 అట్లా మెల్లమెల్ల గ్రో అవుతోంది. అలాంటిది 1 million దాటుతాం అంటే 10 లక్షల మంది పైగా వెళ్తాం అన్నది మనకి ఈ 2020 తర్వాతనే స్టార్ట్ అయింది. 15 lakh స్టూడెంట్స్ వెళ్ళారు అంటున్నారు కదా, మరి నిజంగా ఆఫ్టర్ అంటే ఫస్ట్లీ అక్కడికి వెళ్ళి చదువుకుంటారు, దాని తర్వాత పార్ట్ టైం చేసుకుంటూ చదువుతారు, దాని తర్వాత ఇఫ్ దే విల్ గెట్ జాబ్ దే విల్ సెటిల్ దేర్. అంత మందికి జాబ్ ఆపర్చునిటీస్ కలిగే కంట్రీస్ ఉన్నాయి అంటే లైక్ ఇట్స్ హ్యాపెనింగ్. మార్కెట్స్ ఎలా ఉన్నాయి అసలు అంటే మీరు ఇప్పుడు కనుక చూసారనుకోనండి, యుఎస్ కనుక చూస్తే ఇట్స్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అక్కడ చాలా ఆపర్చునిటీస్ గ్యారంటీగా ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీ. ద సెకండ్ క్లోజెస్ట్ ఎకానమీ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు హాఫ్. సో ఆపర్చునిటీస్ గ్యారంటీగా ఉంటాయి. కానీ అలానే యూకే కనుక తీసుకున్నారనుకోండి, యూకే వచ్చేసరికి వాళ్ళు ఈయూలో నుంచి బయటికి వస్తాం వలన నాన్ EU కంట్రీస్ మీద డిపెండెన్సీ పెరుగుతాము. అలాంటిది ఇండియా బికమింగ్ దేర్ బిగ్గెస్ట్ ఆప్షన్. అలానే మీరు కెనడా కనుక చూసుకున్నారనుకోండి, ఆస్ట్రేలియా కనుక తీసుకున్నారనుకోండి, ఇక్కడ అన్ని చోట్ల కూడా మీరు చూడాల్సింది ఏంటంటే యంగ్ పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. అంటే వాళ్ళకంతా డిక్లైనింగ్ స్టేజ్ లో పాపులేషన్ ఉంది. సో వాళ్ళకి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడవాలంటే, వాళ్ళకి ఏదైనా కండిషన్స్ నడవాలంటే గ్యారంటీగా అక్కడ యంగ్ పాపులేషన్ అవసరం ఉంటుంది. సో అక్కడేమో డైరెక్ట్ యంగ్ బ్లడ్ రావట్లేదు. అండ్ అదే కాకుండా ఈ కంట్రీస్ అన్ని కూడా స్వతహాగా స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చదువురు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఇవాళ రోజున కనుక మీరు చూస్తే కనుక ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతాము, AI గురించి మాట్లాడుతాం, మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం, బయోకెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నాము, జెనెటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే వీటన్నిటికీ కావాల్సింది ఏంటి? కంపల్సరీగా ఈ స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చదివే వాళ్ళు కావాలి. అక్కడ అసలే యంగ్ పాపులేషన్ తక్కువ. ఆ యంగ్ పాపులేషన్ లో ఈ స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చదివే వాళ్ళు మరీ తక్కువ. సో దాని వలన అక్కడికి ఏదైతే ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఉండి అక్కడ కంపెనీస్ అన్ని బాగా డెవలప్ అవుతూ దానికి కావాల్సిన వర్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర దొరకపోవటం. సో ఈ 2022 అండ్ 2023లో ఏదైతే తారాస్థాయిలో స్టూడెంట్స్ వెళ్ళారో దాన్ని ప్రతి సంవత్సరం అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఆ రకంగా చూసుకుంటే ఆపర్చునిటీస్ గ్యారంటీగా ఉన్నాయి. బట్ ఈ ఇయర్ మేబీ కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు కాబట్టి. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే మన స్టూడెంట్సే చాలా మంది అయిపోయారు. మీరు కనుక ఒక రీసెంట్ ఆర్టికల్ చదివితే 2016లో US లో తెలుగు మాట్లాడే పీపుల్ కనుక చూస్తే 3,21,000 మంది ఉన్నారు. అదే 2024లో కనుక అదే ఎంతమంది తెలుగు మాట్లాడుతున్నారంటే 12.5 లక్షల మంది US లో ఉన్నారు. అంటే పర్టికులర్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి వెళ్లే స్టూడెంట్స్ పాపులేషన్ ఇన్ ద US అండ్ అదర్ కంట్రీస్ విపరీతంగా పెరిగింది. అంటే మన తెలుగు స్పీకింగ్ వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు అనుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ని కంపల్సరీ గ్రాప్ చేసుకోవాలని చూస్తుండొచ్చు. దాని వల్ల బాగా గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం రెసెషన్ ఆనవాళ్ళు కనిపిస్తాము, కొంచెం జాబ్ మార్కెట్ స్లో డౌన్ అవుతాము. దానికి తోడు మేజర్ కంపెనీస్ లైక్ అమెజాన్, మెటా ఇలాంటివన్నీ కొన్ని జాబ్స్ టెస్లా కానీ ఇలాంటివన్నీ వేలల్లో జాబ్స్ తీసేస్తాం వలన కొంచెం స్లో డౌన్ అయింది. కానీ ఈ జాబ్స్ స్లో డౌన్ అవుతానికి కూడా ఒక రీజన్ ఉందండి. కోవిడ్ తర్వాత అంటే 2020లో ఎప్పుడైతే కోవిడ్ మనకి హిట్ అయిందో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇంకా అసలు జాబ్స్ పోతాయి, రిసెషన్ వచ్చేయబోతుంది, అసలు జాబ్సే ఉండవు, జనాలు ఏమైపోతారా అని అన్నారు. అలాంటిది 2021, 2022 విపరీతంగా జాబ్స్ పెరిగినాయి. నిజంగా వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్స్ రివర్స్ అయిందంటారు. రివర్స్ అయింది, జాబ్స్ ఎక్కువ పెరిగినాయి. ఎందుకంటే వి మూవ్డ్ ఇంటూ అ డిజిటల్ ఫేజ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అని కానీ, డిజిటల్ టెక్నాలజీస్ కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ, డిజిటల్ వర్క్ చేయాలని కానీ, ఇలాంటి వేరియస్ వాటి మీద డిజిటల్ గా సడన్ గా డిపెండ్ అయ్యేసరికి విపరీతంగా డిజిటల్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఎంత పెరిగినాయంటే ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా డిపెండెన్సీ ఆన్ పీపుల్ టు వర్క్ విపరీతంగా పెరిగిపోయింది. ఇదే టైంలో మన ఇండియన్స్ కానీ, మన తెలుగు వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ ఒక పదం విన్నారా? మూన్ లైటింగ్ అని ఒక పదం విన్నారా? మూన్ లైటింగ్ ఏంటంటే ఇక్కడ ఒక జాబ్ చేస్తున్నాక ఇంకో జాబ్ టేకప్ చేసుకోవడం. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, ఎవరు చెక్ చేసే వాళ్ళు లేరు. సో పొద్దున కాసేపు ఒక దాని మీద వర్క్ చేసి, మధ్యాహ్నం ఇంకో దాని మీద వర్క్ చేసి, కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు 3 జాబ్స్ కూడా చేశారు. రాత్రిపూట ఇంకో జాబ్ చేసి అంతే. సో అట్లా జాబ్స్
ఎక్కువ పెరిగే కొద్దీ కంపెనీస్ కూడా రిసోర్సెస్ అవసరం పడ్డాయి. ఈ రిసోర్సెస్ అవసరం పడటంతో ఎవరు వచ్చినా వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో సడన్ గా 21-22లో విపరీతంగా జాబ్స్ పెరిగినాయి. ఈ జాబ్స్ పెరిగినప్పుడు మనోళ్ళు లేకపోతే వేరే వాళ్ళైనా సరే ఈ మూన్ లైటింగ్ చేసి మల్టిపుల్ జాబ్స్ టేకప్ చేసుకోవడము అప్పుడంతా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ రిక్వైర్మెంట్ ఆఫ్ వాట్ ఎవర్ డిజిటల్ రిసోర్సెస్ పోస్ట్ కోవిడ్ ఏదైతే వచ్చిందో అది దట్ ఈస్ అ స్పెసిఫిక్ రిసోర్స్. అప్పుడు కావాల్సిన రిక్వైర్మెంట్ తప్పితే ఇట్స్ నాట్ అ లాంగ్విటీ కాదు. సో అప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయిందో అలాంటి రిక్వైర్మెంట్ జనాలకు లేకుండా పోయింది. అప్పుడు ఏం చేశారు, సడన్ గా చూసేసరికి ఇంతమంది ఉన్నారు, ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఉన్నాయని. సో ఆ ప్రాజెక్ట్స్ తగ్గే కొద్దీ జనాల్ని వాళ్ళు లే ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు చాలా మంది, నేను లాస్ట్ మంత్ కూడా యుఎస్ లో ఉన్నాను, కెనడాలో ఉన్నాను, దానికి ముందు యూకేకి వెళ్ళి వచ్చాను. అన్ని చోట్ల కూడా అందరూ లే ఆఫ్స్ అయిపోతున్నాయి, జాబ్స్ లేవని చెప్పంటున్నారు. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక చాలా మందికి జాబ్స్ పోయినాయి, బట్ చాలా మందికి జాబ్స్ ఉన్నాయి కూడా. ఎవరికి కూడా పోతాము కంప్లీట్ గా లేకుండా అనే పాయింట్ కూడా లేదు. ఎప్పుడు లేని పరిస్థితిలో కనుక మీరు చూస్తే యుఎస్ లో ఫస్ట్ ఎవర్ టైం కార్ కానీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ హాస్ గాన్ అప్ టు 7 to 7.5%. ఎప్పుడు 2 to 3% ఉండేది, డైరెక్ట్ గా 7-8% ఎందుకు వెళ్ళిందంటే జనాలు అంత ఎక్కువగా ఉన్నారు. యుఎస్ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, జనాలు కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళు టెక్సస్ మూవ్ అయ్యారు, టెక్సస్ ఉన్న వాళ్ళు నార్త్ క్యారోలినా అన్ని చోట్లకి మూవ్ అవుతాం స్టార్ట్ చేశారు. ఎందుకు అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబిలిటీ ఉంటాం, ఎక్కువ ఆఫీస్కి వెళ్ళకపోవటం, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉండటం వల్ల వేరు వేరు చోట్లకి వెళ్ళిపోవటం, అంత చోట రియల్ ఎస్టేట్ పెరుగుతాం అంతా. సో రకంగా చెప్తే సడన్ గ్రోత్ వచ్చి విపరీతంగా అంత హైప్, అంటే అంత గ్రోత్ వచ్చేసరికి సడన్ గా లాక్డౌన్ అంటే లైక్ బ్రేక్ డౌన్ వచ్చేసరికి పీపుల్ అజ్యూమ్ డిఫరెంట్లీ, రైట్. సో ఇదంతా అయ్యేసరికి ఏమైంది, కోవిడ్ తాలూకు ఏదైతే ఎఫెక్ట్ ఉందంటే అది రావాలి. అది గవర్నమెంట్ ఎయిడ్స్ ఇస్తాము, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చింది ఫర్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్. ఇలాంటి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తాం వలన అవన్నీ కొంచెం కొంచెంగా తట్టుకున్నాయి. కానీ అది మెల్లగా బర్డెన్ ప్రెషర్ పడాల్సిందే కంపెనీస్ మీద. సో అది 23 సంవత్సరంలో 23లో స్టార్ట్ అయింది. దట్స్ వెన్ దే స్టార్టెడ్ ఫీలింగ్ ద హీట్ అండ్ దట్స్ వెన్ దే స్టార్టెడ్ రిలీజింగ్ సమ్ స్టాఫ్, అంటే లే ఆఫ్ స్టార్ట్ చేశారు. సో రిసెషన్స్ మొదలవుతుంది. కానీ యుఎస్ లాంటి కంట్రీ రెసెషన్ ని బాగానే తట్టుకోగలిగింది. యూరప్, యూకే లాంటి కంట్రీస్ రెసెషన్ లో ఆల్మోస్ట్ అఫీషియల్గా వెళ్ళినా దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్ థింగ్స్. సో 1-2 సంవత్సరాలు కొంచెం టఫ్ ఉంటుందండి. బట్ 2008తో పోల్చుకుంటే అంత పెద్ద రిసెషన్ అయితే ఈసారి లేదు. ఓకే, సో ఆల్ దిస్ మిస్కన్సెప్షన్స్ అనేవి అంత భయపడాల్సిన అవసరం లేదు అంటారు. అంటే ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నానండి. ఇప్పుడు ఏమవుతుందనంటే మనోళ్ళందరూ ఎట్లా అంటే అక్కడికి వెళ్ళిన ఫస్ట్ రోజే మనం పార్ట్ టైం జాబ్ చేసుకున్నామా, పార్ట్ టైం జాబ్ తోనే ఫీజులు పే చేసుకుని లివింగ్ ఎక్స్పెన్సెస్ చేసుకున్నామా. ఇప్పుడు ఎవరన్నా నేను యుఎస్కో, యూకేకో, ఆస్ట్రేలియాకో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఐ వుడ్ సే డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్, కానీ ప్లాన్ ఇట్ వెల్. హౌ డు యూ ప్లాన్ ఇట్ వెల్? మేక్ షూర్ యూ టేక్ ఎడ్యుకేషనల్ లోన్స్. ఇవాళ రోజున ఎడ్యుకేషన్ లోన్స్ చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ నేషనలైజ్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, అలానే బయట ప్రైవేట్ లెండర్స్ వచ్చారు, వేరియస్ ఫైనాన్షియల్ ప్రొవైడర్స్ వచ్చారు, వితౌట్ కొలాటరల్స్ కూడా ఇస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టేసుకొని అక్కడికి వెళ్ళిపోయి కంప్లీట్ గా పార్ట్ టైం జాబ్స్ మీద డిపెండ్ అయ్యి లివింగ్ ఎక్స్పెండిచరు, ట్యూషన్ ఫీజులు కట్టుకోవాలని ఎవరైతే వెళ్తారో వాళ్ళు గ్యారంటీగా కష్టపడతారు. సో వెళ్ళిపోదాము ఊరికనే ఒక సెమిస్టర్ తోనే నేను మొత్తం సంపాదించుకోవాలి. నాకు కొంత ముందు ఏంటంటే తెలిసింది ఏంటంటే కొంతమంది వెళ్ళి చదువుకుంటా డబ్బులు సంపాదించి ఇండియా కూడా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ లో అంత సంపాదించుకోవచ్చు, అలానే అక్కడ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అని షార్ట్ కట్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమని, కాలేజ్ బ్రేక్ తీసుకొని ఫుల్ టైం జాబ్స్ చేసుకొని. ఇలాంటి మాత్రం అస్సలు రిసార్ట్ అవ్వద్దండి. దీస్ ఆర్ ఆల్ షార్ట్ కట్స్ అండ్ ఫర్ షార్ట్ టర్మ్. ఇది గనక జరిగిందనుకోండి, దే విల్ లూజ్ అవుట్ ఆన్ దేర్ కెరియర్. సమ్డే అది బ్రేక్ అయిపోతుంది అంటారు. ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కూడా. సో ఇప్పటికి కూడా ఎవరన్నా స్టూడెంట్స్ నేను వెళ్ళిపోయి షార్ట్ కట్ లో వెళ్ళిపోయి సంపాదించేసుకుందాము, చదువుకోపోయినా పర్లేదు అనుకునే ఆలోచన వద్దు. ఇప్పుడు ఈ కంట్రీస్ ఏది చూసినా సరే పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ కానీ ఏదైతే ఉన్నాయో చాలా అవైలబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ ఉందనుకోండి, స్టెమ్ బేస్డ్ 2 years మాస్టర్స్ చేశారంటే దాని తర్వాత వాళ్ళకి 3 years వస్తుంది. 1 year OPT ప్లస్ 2 years OPT ఎక్స్టెన్షన్ వస్తుంది. ఈ 3 years లో వాళ్ళు పార్ట్ టైం కానీ కరెక్ట్ ఫుల్ టైం జాబ్ ఎత్తుకొని ఒక 5 years పాటు ఉండే పాసిబిలిటీ వాళ్ళకు ఉంది. దాని బదులు ఈ 2 ఏళ్లలోనే పార్ట్ టైం జాబ్ చేసేసి ఈ 2 ఏళ్లలోనే సంపాదించుకోవాలి, ఈ 2 ఏళ్లలోనే ఈ కాలేజ్ ఎక్కొట్టి
ఏదన్నా ఫ్రీ కాలేజో లేకపోతే తక్కువ కాలేజ్కో వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ గడ్డు కాలమే. అలా షార్ట్ కట్స్ వాళ్ళకి దిస్ ఈజ్ అ కాషన్. వాళ్ళు అసలు అట్లా ప్లాన్ చేసుకోకూడదు. వాళ్ళు ఫుల్ టైం ఇక్కడ నుంచి లోన్ తీసుకెళ్ళండి. అండ్ లోన్ కూడా రీపే మీరు ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు సంపాదించబోయే డబ్బులు రీపే చేసుకోవచ్చు. సో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ 2 years లో ఏంటంటే ఈ జాబ్ తాలూకా మార్కెట్ కూడా రీబౌండ్ అవ్వబోతుంది. సో అంటే ఈ రెసెషన్ కూడా కొంచెం నార్మల్ అయ్యే స్టేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఒక కరెక్ట్ ప్లానింగ్ లో 2 years చదువుకొని, అది కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని, దాని తర్వాత ఒక మంచి ఫుల్ టైం జాబ్ చూసుకుంటే ఇట్ వుడ్ వర్క్ ఇన్ ఎ గ్రేట్ వే అంటారు. వెరీ వెల్. ఎందుకంటే ఇప్పుడు కెనడా కూడా మీరు 2 ఏళ్ళు చేశారంటే 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంది. ఆస్ట్రేలియాలో కూడా 2 years 3 to 4 years వర్క్ పర్మిట్ ఉంది. యూకేలో అయితే 1 year తర్వాత 2 years వర్క్ పర్మిట్ ఉంది. ఎస్, జాబ్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా దొరకవు. ఇప్పుడు నేను వెళ్ళగానే కోర్స్ పూర్తయిపోగానే నాకు జాబ్ దొరికేసి నేను లక్షలు సంపాదించుకోవాలనే ఐడియా అంత ఈజీ ఉండదు. ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే జాగ్రత్తగా కోర్స్ బాగా పూర్తి చేసుకొని, మీరు ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో దాన్ని కరెక్ట్గా నేర్చుకొని, ఇంటర్న్షిప్స్ చేసుకొని అక్కడి నుంచి ప్రోగ్రెస్ అయిన వాళ్ళకి బాగుంటుంది. కానీ ఏదైనా షార్ట్ కట్స్ ఫాలో అవ్వనంత వరకు మీకు కరెక్ట్ గానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా జాబ్స్ దొరకడం కొంచెం కష్టం అని, బికాస్ ఆఫ్ ఆన్ గోయింగ్ అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్? అంటే యూఎస్కి వెళ్ళి యూఎస్, యూకే ఆర్ ఎనీథింగ్, సో ఆఫ్టర్ కంప్లీటింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ మాస్టర్స్ ఎంత టైం పీరియడ్ వరకు దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఫర్ జాబ్స్ అండ్ హౌ షుడ్ దే లుక్ ఇన్ టు? ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, బికాస్ దే ఆర్ క్లూలెస్. ఏమవుతుందంటే దేర్ ఆర్ 2 aspects అండి. ఒకటి ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఇంటర్న్షిప్స్ చేసుకుంటా అక్కడ ఉన్న ప్రొఫెసర్స్కి క్లోజ్గా వర్క్ చేసుకుంటా ఉంటే దే హ్యావ్ బెటర్ స్కోప్ ఆఫ్ గెటింగ్ జాబ్ ఆపర్చునిటీస్. అలానే వాళ్ళ రెజ్యూమేని కరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోవటము, లింక్డ్ఇన్లో యాక్టివ్ ఉండటము, దాంతోపాటు అక్కడ ఉన్న సీనియర్స్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్తో టచ్లో ఉండటము. అలానే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీస్కి అప్డేట్ అవుతాము. ఇవాళ రోజున ఏఐ కానీ, ఎంఎల్ మిషన్ లెర్నింగ్ కానీ, లేకపోతే డేటా అనలిటిక్స్ కానీ, ఇప్పుడు ఏంటంటే ఇవాళ పోయిందండి ఓన్లీ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న జాబ్స్ వస్తాయని. ఇవాళ రోజున లేటెస్ట్ టెక్నాలజీస్ అప్డేట్ చేసుకొని రెడీ ఫర్ ద జాబ్ మార్కెట్ ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఏంటంటే ఎలా కొట్ట యూఎస్ వీసా వచ్చేసి అక్కడికి వెళ్ళి ఏదో కోర్స్ చేసుకొని ఎట్లా కొట్ట సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళకి కష్టం అవ్వబోతుంది. సో ఎవరైతే డెడికేటెడ్గా చదువుకొని ఫోకస్డ్గా వర్క్ చేస్తారో వాళ్ళకే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అలానే ఫస్ట్ రోజు నుంచి సంపాదిద్దాం, లేకపోతే నేను ఒక సెమిస్టర్ ఫీజు తీసుకెళ్ళిపోయి నేను మొత్తం కోర్స్ పూర్తి చేసుకుంటాను. ఇప్పుడు ఒక కోర్స్ ఉందనుకోండి 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఫస్ట్ లో కట్టాల్సిన ఓన్లీ 5-6 lakh రూపీసే 1 సెమిస్టర్ ఫీజు. సో చాలా మంది స్టూడెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ 5-6 lakhs కట్టేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, మిగతా ఫీజులు కట్టుకోవడము. సో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, మన పర్సనల్ పనులు చూసుకుంటా, ప్లస్ చదువుకోవడం అనేది అవ్వదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, చాలా కష్టం అండ్ అంత ఎఫెక్టివ్ కూడా ఉండదు వెన్ యూ పుట్టింగ్ అంత అమౌంట్ ఆఫ్ మనీ. సో అంత స్కిల్స్, అంత నాలెడ్జ్, అంత ఇంటర్న్షిప్స్ కోర్సెస్ చేయకుండా యూ జస్ట్ లుకింగ్ ఫర్ పార్ట్ టైం అంటే బేస్లెస్. సో ఇక్కడ నేను ఒక్క అడ్వైస్ పేరెంట్స్ కి ఇస్తున్నానండి. పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ గా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, చాలా మంది ఏంటంటే నా కొడుకు వెళ్ళిపోతున్నాడు, వాడు చూసుకుంటాను అంటున్నాడు అని చెప్పని అంటున్నారు. అది కాదు మీరు ఆలోచించాల్సింది. వాడికి అసలు ఎంత ఫీజు అవుతుంది, ఆ ఫీజు ఎక్కడి నుంచి రాబోతున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాడు, ఎలా చదువుకోబోతున్నాడు. నాకు కొంతమంది స్టూడెంట్స్ చూశానండి, ఈ 2 years కోర్సులో డబ్బులు పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించాలని చెప్పి ఈ 2 years కోర్సుని 3 to 4 years ఎక్స్టెండ్ చేస్తారు. ఈ 3 to 4 years ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు వాడు చూసేది ఏంటంటే, అరే నాకు నెలకి 1,00,000 రూపాయలు లేకపోతే 2,00,000 రూపాయలు నాకు పార్ట్ టైం జాబ్ లో వచ్చేస్తుంది, నేను ఒక క్లాస్ ఎక్కొట్టి ఇంకో సెమిస్టర్ చేశాను. ఈ 3-4 years బానే ఉంది. మీరేమనుకుంటున్నారు, నాకు ఇంటికి డబ్బులు సంపాదిస్తున్నాడు, లేకపోతే వాడికి అసలు మొత్తం వాడే చేసుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఈ 3-4 ఏళ్ల పాటు పొడిగించిన కోర్సు దాని తర్వాత ఏమవుతుంది, వాడు కాలేజ్ పాస్ అవ్వలేకపోతున్నాడు, కాలేజ్ వాళ్ళని రెస్టిగేట్ చేసేస్తున్నారు. చేసేసరికి వీళ్ళు ఇంకో కాలేజ్కి వెళ్తాను ట్రై చేస్తాము, ఈ కాలేజ్ వాళ్ళేమో ఇమిగ్రేషన్ కి ఇన్ఫార్మ్ చేస్తాము, వీళ్ళ వీసా క్యాన్సిల్ అయిపోతాము. సో అలాంటి అస్సలు చేయకూడదండి. ఏదైతే వెళ్తున్నామో ఆ కాలేజు మంచి యూనివర్సిటీ, ఆ కోర్స్ కరెక్ట్ గా చేసుకోవటము, దాన్ని కరెక్ట్ గా ఫాలో అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అంటే రీసెంట్ గా ఇప్పుడు H1B వీసా, L1 వీసా పైన ప్రైసెస్ కూడా హైక్ చేస్తారనే న్యూస్ వస్తుంది. విల్ దాట్ బి ఇంపాక్టింగ్? అస్సలు ఏం ఇంపాక్ట్ అవుతుంది. అంటే మీరు కనుక చూస్తే కనుక ఈ లాస్ట్ 3-4 ఏళ్లలో ఆస్ట్రేలియా స్టూడెంట్ ఫీజు కానీ, కెనడా స్టూడెంట్ ఫీజు కానీ, అలానే కెనడా డిపెండెంట్ వీసాస్ కానీ, కెనడా విజిట్ వీసాస్ కానీ, ఈవెన్ యూకేది ఫీజు కానీ, అన్ని ఫీజులు పెంచారండి. అంటే ఇట్స్ మోర్ లైక్
అలాంగ్ విత్ ది ఎకానమీ అనే టైప్ లో పెరుగుతా ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే గనక గ్యారంటీగా అది పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లయింగ్ ఫర్ H1s అండ్ L1s అనేది కూడా పెరుగుతూనే పోతుంది. సో దాని వలన అంత పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే కరెక్ట్ ప్లానింగ్ చేసుకొని అక్కడ స్థితుల అవగాహన తెలుసుకోవటము, అక్కడ ఉన్నోళ్ళతో కరెక్ట్ గా టచ్ లో ఉంటాము. గ్యారంటీగా మన ఇండియన్స్ ఏంటంటేనండి, మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ అసలు ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, అస్సలు రావద్దు ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి కూడా మీరు ఆలోచించుకోండి. ఎస్ నేనేమి అక్కడ వెళ్ళగానే మీరు నుంచుంటే జాబ్ మార్కెట్ బాగుందండి. ఇప్పుడు మనకి ఒక 5-6 ఏళ్ల క్రితం కనుక చూస్తుంటే వాట్ ఈస్ ద ఇనిషియల్ జాబ్ మార్కెట్ స్టార్ట్ అంటే $50,000 to $45,000 పర్ యానం స్టార్టింగ్ శాలరీ ఉండేది. ఇవాళ రోజున 70,000 వెళ్ళిపోయింది. అండ్ చాలా మందికి $100,000 అంటే $1,00,000 స్టార్టింగ్ ఇయర్లీ శాలరీతో కూడా స్టార్ట్ అవుతున్నారు. అంటే జాబ్ మార్కెట్ పెరిగింది. ఈ జాబ్ మార్కెట్ పెరిగినప్పుడు మీరు యూ హ్యావ్ టు టేక్ అప్ దట్ ఆపర్చునిటీ, అంటే యూ హ్యావ్ టు బి అప్డేటెడ్. అంతేగాని మీరు అప్పట్లాగే వెళ్తాను ఏదో ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయిపోయి అక్కడ US లో ఏదో ఒక జాబ్ తెచ్చుకుందాం అంటే ఇట్ విల్ ఆల్వేస్ బి ఎ ఛాలెంజ్. ఓకే. అండ్ ఈ కన్సల్టెన్సీ విషయానికి వస్తే వన్ మోర్ ఇస్ ఐ డోంట్ నో ఇస్ ఇట్ ఎ ఫ్రాడ్ ఆర్ ఇట్స్ రియలీ హ్యాపెనింగ్ అని చాలా మంది ఏమవుతుందంటే ఒక కన్సల్టెన్సీ పట్టుకొని దే ఆర్ గోయింగ్ టు దేర్ అంటే కన్సల్టెన్సీ ఆర్ ప్రామిసింగ్ దట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ కోర్స్ మేము మీకు జాబ్ ఇప్పిస్తాము అని. అది వాళ్ళు అప్పటికి పార్ట్ టైం చేసుకుంటూ ఆ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఆ ప్రాబ్లం నిజంగా ఉందా? మీరు ఏ కన్సల్టెన్సీని నమ్ముతున్నారు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? ఇందాక కూడా మీకు చెప్పాను అక్కడ జాబ్స్ లేదన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? ఇప్పుడు గ్లోబల్ ట్రీ లాంటి కంపెనీ ఏదైతే రికగ్నైజ్డ్ ఉందో, AIRC అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇండియా మొత్తం మీద ఓన్లీ ఒక 50 ఏజెంట్సే దానిలో రికగ్నైజ్డ్ ఉన్నారు. కానీ ఎంతమంది స్టూడెంట్స్ యూఎస్కి పంపిస్తున్నారు? ఇండియా మొత్తం నుంచి 5,000కు పైగా పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్లే ముందు మనోళ్ళు ఒక మూవీకి వెళ్ళి $150 ఖర్చు పెట్టే పోయే ముందు ఆ మూవీ బాగుందా లేదా, దాని రివ్యూస్ ఎట్లా ఉన్నాయో అన్ని చెక్ చేసుకొని ఆన్లైన్ లో చెక్ చేసుకొని వెళ్తున్నారు. మీరు ఇక్కడ లక్షలు పోసి మీ కెరియర్ పలాన పెడుతున్నప్పుడు అసలు ఆ కన్సల్టెన్సీ ఏంటి, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి మార్కెట్ లో ఉన్నారు, వాళ్ళు ఎంతమందిని పంపించారు, వాళ్ళకి ఏం అక్రెడిటేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. అంటే జనరల్లీ కన్సల్టెన్సీ కెన్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ జాబ్స్. అంటే జాబ్స్ కాదండి, గైడెన్స్ కరెక్ట్ గా ఇవ్వగలుగుతారు. అక్కడ ఏముందండి అసలు ఇప్పుడు కొంతమంది కంపెనీస్ ఆర్ సేయింగ్ దట్ దే విల్ గెట్ జాబ్స్ అంటే మేబీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేయగలుగుతారేమో కానీ, బట్ జాబ్స్ మార్కెట్ కానీ లేకపోతే ఏదైనా గైడెన్స్ ఇప్పుడు యాక్చువల్గా మాలాంటి అక్రెడిటెడ్ కంపెనీ విల్ నెవర్ సే దట్ విల్ హెల్ప్ యూ గెటింగ్ జాబ్స్. దీస్ ఆర్ ఆల్ అక్రెడిటెడ్ కంపెనీస్ వేర్ వి సే దట్ దీస్ ఆర్ ద సినారియోస్. అండ్ US లోనండి పార్ట్ టైం జాబ్స్ బయట చేస్తాం లీగల్ కాదు. It's illegal to work off the campus. Okay. You can work inside the campus or you can work in the technology దేనిలో అయితే మనం చదువుతున్నాము. ఇప్పుడు కెనడా అనుకోండి, ఆఫ్ క్యాంపస్ వర్క్ చేస్తానికి ఆపర్చునిటీ ఉంది. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం అయింది. కెనడా ఏం చేశారంటే ఫుల్ టైం ఆపర్చునిటీ ఇచ్చేసారు, పోస్ట్ కోవిడ్ జనాలు లేరని. ఇప్పుడు మళ్ళీ 20 hours తగ్గించారు పర్ వీక్. అలానే యూకేలో 20 hours per week ఉంది, ఆస్ట్రేలియాలో 20 hours per week ఉంది, హాలిడేస్ లో ఫుల్ టైం చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆఫ్ క్యాంపస్. వేరస్ US లో ఆఫ్ క్యాంపస్ వర్కింగ్ ఇస్ ఇల్లీగల్. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు మేము జాబ్స్ ఇప్పిస్తాం అక్కడ వెళ్ళి మీరు పార్ట్ టైం జాబ్ చేసుకొని మీరు ఫీజులు కట్టుకుంటానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఇల్లీగల్. అలాంటి కంపెనీ ఏదైతే చెప్పబోతుందో దాని దగ్గర మీరు వెళ్ళిపోతాం ఇంకా ఇల్లీగల్. సో ఇట్స్ ఫూలింగ్ దెమ్ అంటే లైక్ 100% ఫూలింగ్ అండి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీఆర్ ఇన్ లైన్ ఆఫ్ వర్క్ వేర్ ఇట్ ఈస్ అన్రెగ్యులేటెడ్. ఏదైనా ఉండొచ్చు. అంటే ఓ రకంగా చెప్పాలంటే కిరాణా బిజినెస్ అనుకోండి, వాళ్ళ రోజు మీరు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చు, ఒక కిరాణా స్టోర్ కూడా వెళ్ళొచ్చు. కిరాణా స్టోర్ వాడు ఏం చేస్తాడో వాడి ఇష్టం, వాడు ఏదైతే సామాన్లు తెచ్చి అమ్ముతాడో మీ ఇష్టం. అండ్ మనకేమో మనది ఎలా ఏంటంటే మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా స్టోర్కి వెళ్ళిపోతూ ఉంటాం. అదే ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, దానిలో దే ఆల్రెడీ హ్యావ్ టెస్టెడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అలానే అదేంటంటే పోనీ అది ఒక చిన్న ఐటమ్ అనుకోండి, 100లో అనుకోండి, ₹1,000 అనుకోండి. నేను మాత్రం యూత్కి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పేది ఒక్కటే ఒక పాయింట్ అండి. బిఫోర్ యూ కన్సల్ట్ ఎనీవన్, టేక్ ద రైట్ గైడెన్స్, డూ ద వెరిఫికేషన్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ అక్రెడిటేషన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎంతమందిని గైడ్ చేశారు. హైదరాబాద్లో మా కంపెనీకే రమ్మని చెప్పనట్లేదు, లేకపోతే విజయవాడలో మా కంపెనీకి రమ్మట్లేదు. మాలాంటి 10 ఉన్నాయి కంపెనీలు, కానీ 1000 కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. సో అందరి దగ్గరికి వెళ్ళొద్దు.
ఈ 10 కంపెనీలు ఏదైతే అక్రెడిటెడ్ ఉన్నాయో, ఎక్స్పీరియన్స్ ఉన్నాయో, వాళ్ళు ఎవరైతే, ఇది చాలా క్రూషియల్ అండి. ఇది చాలా క్రూషియల్. ఎందుకనంటే వీళ్ళు కరెక్ట్ స్టెప్ కనుక తీసుకోపోతే దే ఆర్ గోయింగ్ టు మొత్తం కెరియర్ నాశనం అయిపోద్ది. అండ్ చాలా మంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఇలాంటి గైడెన్స్ నమ్మి వెళ్ళిన వాళ్ళు. సో అది గనక కరెక్ట్ గా అసెస్ చేసుకొని వెళ్తే గనక ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ ఆల్సో ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఏదైతే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది. కరెక్ట్. సో లాస్ట్లీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్? అంటే ఈ స్టూడెంట్స్ అంటే మైగ్రేటింగ్ ఫ్రమ్ ఇండియా టు బయట కంట్రీస్కి కానీ లేకపోతే బయట జాబ్ మార్కెట్స్ కానీ ఇది ఇట్లే ట్రెండ్ కొనసాగుతుందా? అండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక స్టడీస్ వచ్చినాయి రీసెంట్గా దట్ లాక్స్ స్కిల్డ్ లేబర్ ఇస్ మిస్సింగ్ ఇన్ ఇండియా అని. సో అంటే ఇలాంటి సినారియో వస్తుందా? అంటే ఫ్యూచర్ ఏముంటుంది డౌన్ ద లైన్ ఇలాంటి? అంటే నెక్స్ట్ డికేడ్ ఆర్ 2 ఈ ఫారిన్ మైగ్రేషన్ అనేది ఉంటుందండి ఇంకొంచెము. ఎందుకనంటే యాజ్ ఐ టోల్డ్ యూ, పర్టికులర్లీ దీస్ వెస్టర్న్ కంట్రీస్, దే ఆర్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ అండ్ దే హ్యావ్ డిక్లైనింగ్ పాపులేషన్ ఇన్ దేర్ కంట్రీస్. సో ఇలాంటి కంట్రీస్కి విపరీతమైన రిక్వైర్మెంట్ కంపల్సరీగా ఉంది. ఎస్, ఇండియా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఇండియాలో గ్యారంటీగా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. కానీ మనకి ఇండియాకు ఉన్న యూత్ పాపులేషన్, ఎడ్యుకేటెడ్ పాపులేషన్ స్ట్రాంగ్ ఉండడం వలన ఇండియన్ ఎకానమీకి సంబంధించి కేర్ తీసుకుంటానే ఓవర్సీస్ పెరుగుతాయండి. దానికి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయండి. ఇవాళ రోజున మన దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటున్నాయి, కానీ ది హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నే ఉన్నాయి. సో ఇప్పుడు ఐఐటీస్ కనుక తీసుకున్నాం అనుకోండి, QS వరల్డ్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే సింగిల్ డిజిట్స్ లో టాప్ 500 లో మన దగ్గర లెస్ దెన్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మాక్సిమం 10 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే మనము US లో కనుక తీసుకున్నాం అనుకోండి 200 పైగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి ఐఐటీలో ఒక స్టూడెంట్ ఇక్కడ వెళ్ళి మాస్టర్స్ చదవాలి అని అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే అలాంటి ఈక్వలెంట్ ఇన్స్టిట్యూషన్ స్టడీయింగ్ ఇన్ ది US ఆర్ ఇన్ ది UK ఆర్ ఇన్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా అనుకోండి, మచ్ ఈజియర్. సో దీని వల్ల స్టూడెంట్కి ఏంటి, ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది. రెండోది ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఇన్కమ్, వాట్ దే ఎర్నింగ్ కెపాసిటీ హెవీగా ఉంటాం, ద డాలర్స్ ఉండటం వలన కానీ, ద సేవింగ్ మనీ వాళ్ళ దగ్గర ఉండటం వలన కానీ. అండ్ మూడోది ఏంటంటే ఆపర్చునిటీస్ అక్కడ ఎక్కువ ఉంటాం కనుక. సో ఇక్కడ ఏంటంటే ఎస్, ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు కాంపిటీషన్ మనోళ్లే చాలా ఎక్కువ ఉంటారు. సో అదే ఈ వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడ లోకల్స్ కనుక మనకి కాంపిటీషన్ ఎక్కువ రావట్లేదు కాబట్టి పర్టికులర్ గా టెక్నాలజీ జాబ్స్ కానీ, సైన్సెస్ లో కానీ, ఇలాంటి స్టెమ్ కి సంబంధించిన దేనిలో కనుక చూసుకుంటే మనకి అక్కడ లోకల్ కాంపిటీషన్ తక్కువ కాబట్టి మనం డైరెక్ట్ గా ఎర్నింగ్ కెపాసిటీ కానీ, మనకి జాబ్ కెపాసిటీస్ కానీ ఎక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ దీస్ ఆర్ ఆల్ డెవలప్డ్ ఎకానమీస్ కాబట్టి ఈ డెవలప్డ్ ఎకానమీస్ లో ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ డికేడ్ ఆర్ సో ఆపర్చునిటీస్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ గోయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ సెటిలింగ్ అబ్రాడ్ ఉంటుందండి. డిస్పైట్ ఆఫ్ ఎనీ రెసెషన్స్ ఆర్ ఎనీ ఢమాల్ అంటారు కదా, కష్టాల్లో ఉన్న జాబ్ మార్కెట్ డిక్లైన్ ఉండటం కొంచెం కష్టం అండి. అంటే 2023 లాగా కాకుండా మీరు ముందు సంవత్సరంతో పోల్చుకుని ఆ నంబర్స్ చూసుకోవాలి. కానీ స్టూడెంట్స్ మాత్రం వెల్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ కనుక తీసుకుంటే దే విల్ నాట్ స్ట్రగుల్ అండ్ దే విల్ బి ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఎవరైతే అంటే లైక్ బయటి దేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో ఫస్ట్ దే నీడ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ గైడెన్స్. ఒక ప్లానింగ్లో వెళ్ళి అంటే 2 yearsలో మనం కోర్సెస్ చేసుకొని దాని తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేసుకొని జాబ్ కొట్టి సెటిల్ అవ్వాలి అని ప్లానింగ్లో వెళ్తే డిస్పైట్ ఆఫ్ ఎనీ ఛాలెంజెస్ అంటే లైక్ రెసిషన్స్ కానీ, జాబ్ మార్కెట్స్ పడిపోవడం కానీ, లే ఆఫ్స్ కానీ, ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కరెక్ట్ ప్లానింగ్ చేసుకొని వెళ్తే మాత్రం యూ విల్ గెట్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అంటున్నారు. ఇది ఇవాల్టి NTV. థ్యాంక్ యూ.